హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. దయచేసి కుంభరాశి వారు కొన్ని ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. కాదని వెళితే మాత్రం భగవంతుడు కూడా కాపాడలేడు. మరి ఇంతకీ మీ జాతకం ప్రకారం గనక ఎటువంటి ప్రదేశాలకు వెళ్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, నష్టాలు, దురదృష్టాలు ఇవన్నీ కూడా మీ వెంట పడతాయి, మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అసలు ఈ రాశివారు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక్క 2 నిమిషాలు ఈ సందేశాన్ని తప్పకుండా మనసు పెట్టి వినండి. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడనటువంటి 3 ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం. అక్కడికి వెళ్తే మీకు కలిగేటటువంటి నష్టాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూసేటానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ జీవితం చాలా విలువైనటువంటి జీవితం. మరి కొన్ని విషయాలను అంటే మీకు ఏదైనా బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు మాత్రం మీరు నమ్మితే అది మీరు చేస్తున్నటువంటి తప్పుల గురించి తెలుసుకొని జాగ్రత్త పడేటటువంటి అవకాశం ఉంటుంది కదండి. కాబట్టి ఈ రోజున కొంచెం ఓపికతో, సహనంతో మీ జీవితాన్ని మార్చుకునే దిశగా కొన్ని విషయాలు అయితే మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ముందు తప్పకుండా మీ మనసు నిండా మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మరి ఈ రాశివారు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి గొప్పవారు. మీరు మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి 3 ప్రదేశాలకు వెళ్ళడం వలన మీకు మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమైనటువంటి ఈ హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, అలాగే మీ శ్రేయస్సు కోసం ఇటువంటి ముఖ్యమైనటువంటి జ్యోతిష సత్యాన్ని మీరు తెలుసుకొని మీరు జీవితంలో తీసుకోబోయేటటువంటి ప్రతి అడుగులో కూడా జాగ్రత్తగా అయితే ఉండక తప్పదు. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు అనమాట. అంటే మన జీవితం ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో మనకే తెలియదు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది 100% మనదే. అయితే ఈ రాశివారు ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశివారు చాలా తెలివైన వారండి. విశ్లేషణాత్మకమైనటువంటి వారు. ఏ పని చేసినా దాన్ని నిశితంగా పరిశీలించి వివరాలను గమనించి మరీ చేస్తారు. అయితే చాలా కష్టపడి పనిచేసేటటువంటి తత్వం కలిగి ఉంటారు. నిబద్ధతతో ఉంటారు. అలాగే మీ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు. అలాగే మీరు ఎల్లప్పుడూ కూడా మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మరింత ఎక్కువగా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఇక మీ స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో వారికి ఆనందం లభిస్తుందేమో అన్నట్లుగా మీ సహాయ సహకారాలు ఉంటాయన్నమాట. అయితే ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు. అంటే అసలు మీరు ముఖ్యంగా చెప్పాలంటే పాయింట్లోకి వస్తే మీరు ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదనేది మొదటిగా చూసుకున్నట్లయితే ఏంటంటే మీకు ఏ మాత్రము కూడా అస్సలు గౌరవం ఇవ్వని చోట, అలాగే మీకు విలువ ఇవ్వనటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళడం ఇటువంటిది తప్పకుండా మానుకోండి. మీకు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను మీరు ఎక్కువగా ఆశిస్తారు. ఈ స్థిరమైనటువంటి స్వభావం, నమ్మకమైనటువంటి మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుండి కూడా అదే విధమైనటువంటి మర్యాదను కోరుకుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళుతున్నారో లేదో, ఎవరి దగ్గరకు వెళ్తున్నారో లేదో అనేది ఒకసారి మీరు కూడా గమనించుకోండి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోవడం లేదో, మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్నారో, మిమ్మల్ని బాగా చులకన చేస్తున్నారో, లేదంటే మిమ్మల్ని కేవలం వారి యొక్క స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, అటువంటి ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకండి. అయితే మీకు ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళడం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం బాగా దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా మీకు అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా వరకు తీవ్రంగా పడుతుంది. మీరు లోపల కుమిలిపోతూ ఉంటారు. ఆ వ్యక్తులు కానీ లేదంటే ఆ ప్రదేశం ఇచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మిమ్మల్ని బాగా చుట్టుముట్టేస్తుంది. మీరు ఆ స్థలానికి కానీ ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే మీరు వెళ్ళకూడనటువంటి ప్రదేశాల్లో రెండవది ఏంటంటే ఒకప్పుడు మీరు మోసపోయినటువంటి ప్రదేశం లేదా ఆ పరిస్థితి. అంటే మీరు ఒక్కసారి ఎవరినైనా నమ్మారనుకోండి, ఏదైనా ఒక వస్తువుపై కానీ ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా విడిచిపెట్టరనమాట. మీ మొండితనం కానీ స్థిరమైనటువంటి స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైనటువంటి మోసం జరిగి ఉండవచ్చు.
అయినప్పటికీ కూడా మరలా అక్కడికే వెళ్ళాలని కానీ లేదంటే ఆ పరిస్థితుల్లో పాలు పంచుకోవాలని ఒక బలమైనటువంటి కోరిక మీకు మెదలవుతూ ఉంటుందన్నమాట. ఈసారి అంతా బాగా జరుగుతుందండి, ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను, గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో పాపం మీరు మరలా అదే తప్పు చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి కానీ లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం ఏమాత్రం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చినటువంటి ప్లేస్ కదండి, మరలా మీకు మంచిని ఇస్తుందా చెప్పండి? మీరు అనుకున్నటువంటి దానికి విరుద్ధంగా ఈసారి మరలా మీరు ఆ ప్రదేశానికి వెళితే లేదా ఆ పరిస్థితిలో చిక్కుకుంటే మీరు గతంలో కంటే కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థిక పరంగా కాకుండా మీ జీవితంపై దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్నింటికంటే కూడా ముందు మీ కుటుంబం, సంపద, గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడనటువంటి అతి ముఖ్యమైనటువంటి మూడవ ప్రదేశం ఏమిటంటే కొత్త వ్యక్తులతో కానీ తెలిసిన వ్యక్తులతో కలిసి కానీ మీకు తెలియనటువంటి ప్రమాదకరమైనటువంటి కొత్త ప్రదేశాలకు వెళ్ళడం. ఈసారి ఏంటంటే సాధారణంగా మీరు నమ్మదగినటువంటి వ్యక్తులతో సురక్షితమైనటువంటి వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియనటువంటి పరిస్థితిలోకి లాగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువ ఉన్నాయి. కొత్త వ్యక్తులు కానీ తెలిసిన వారే కావచ్చు, లేదంటే మిమ్మల్ని తెలియనటువంటి ప్రదేశానికి వెళ్దామని చెప్పి ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో కానీ కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని కానీ పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం, ఇటువంటివి చాలా ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు ఆ పరిస్థితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళడమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులనే కాదండి, మీ ఇంటి చుట్టుపక్కల వారు, బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా ఏంటంటే కొందరు మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉంటారు. వారేంటంటే మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉంటారు, లేదంటే మీ పతనాన్ని కోరుకుంటారు. ఇక వారు ఈ చెడు కోరికల కారణంగా మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేటటువంటి ప్రదేశాలకు లేదా అటువంటి పరిస్థితులకు తీసుకొని వెళ్ళవచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు ఉండి ఉండవచ్చు, లేదంటే కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులేనండి. వారిని మీరు బాగా నమ్మి వెళ్ళినప్పుడు ఏంటంటే వారు మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి, లేదా మీరు అనుకోనటువంటి ప్రమాదంలో చిక్కుకునేలాగా చేస్తారు. ఈ విధమైనటువంటి స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను బాగా ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా కానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని కొత్త వ్యక్తులు ఒక తెలియనటువంటి సురక్షితంగా కానటువంటి ప్రదేశాలకు మిమ్మల్ని రమ్మని చెప్పి ఆహ్వానిస్తే వారిని నమ్మి ఎక్కడికి వెళ్ళకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదంటే నిర్మానుష ప్రాంతంలోకి వెళ్ళడం అలాంటివి అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకొని అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో బయటకు వెళ్ళడం మీ జీవితంలో తీరనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి ఈ రాశి వారికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏమిటి, అసలు మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైంది, ఇటువంటివన్నీ కూడా డెప్త్గా తెలుసుకోండి. ఇక మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు, లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ముగ్గురు వ్యక్తులు కానీ ఈ 3 ప్రదేశాలు కలిగించేటటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. కాబట్టి మనకు కొంచెమైనా భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు కదండి, మనమే కాపాడుకోవాలి, మనమే సేఫ్గా ఉండాలి. ఎందుకంటే దేవుడు వివేకాన్ని, నిర్ణయాధికారాన్ని ఇస్తాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తామని చెప్పంటే దాన్ని పూర్తిగా మీరే కదా బాధ్యతలు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక మీరు స్థిరమైనటువంటి వివేకవంతమైనటువంటి స్వభావాన్ని ఉపయోగించి ఈ 3 రకాల ప్రదేశాలకు, ఈ 3 రకాల పరిస్థితులకు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, అలాగే అప్రమత్తంగా కూడా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనుక చూస్తే ఈ 3 చోట్ల నుండి మీకు ఐశ్వర్యం లభిస్తుంది. అంటే మీ యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక 3 చోట్ల నుండి మిమ్మల్ని మీరు చక్కగా ధనాన్ని ఆకర్షించే విధంగా ధనం అధికంగా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే అందులో రాణించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి ఏంటంటే ఇంకొంచెం సమయం అనేది పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలనే సృష్టించబోతున్నారు.
వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాబోయేటటువంటి సంవత్సరంలో మీకు వ్యాపారంలో రాణించేటటువంటి అవకాశాలు ఎక్కువగా రాబోతున్నాయండి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని అయితే చక్కగా మీరు నూతన సంవత్సరంలో ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. ఇక రెండవ మార్గం ఏమిటంటే వంశపారపర్యంగా మీకు దక్కవలసినటువంటి ఆస్తి. ఈ రాశి వారికి వంశపారపర్యంగా దక్కాల్సినటువంటి ఆస్తి ఈ సమయంలో తప్పకుండా దక్కుతుంది. అంటే రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏదైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం మీరు చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే డబ్బులు ఖర్చు చేస్తారు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు అనేవి రాబోయే రోజుల్లో ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కవలసినటువంటి ఆస్తులు తప్పకుండా మీరు ఎట్టకేలకు దక్కించుకుంటారు. ఇంకా మూడవ మార్గం ఏమిటంటే ఉద్యోగ జీవితం. అది చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటారు కదా, బాగా కష్టపడితే మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరండి. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే 40 to 50 సంవత్సరాలు వచ్చేసరికి ఏంటంటే మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతుంటారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతూ ఉంటారు. ఇక మరికొంతమంది ఏంటంటే ఇది సరిపోతుందిలే అని చెప్పేసి సర్దుకుపోవడం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏంటంటే ఎప్పటికప్పుడు మార్పులను అనేవి చేసుకుంటూ ఉండాలి. అలాగని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను అసలు తీసుకోకండి. కొంతమంది అనుభవజ్ఞులు ఉంటారు కదా దీనికి సంబంధించి, అటువంటి వారితో సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా కానీ మీరు ఇంకా ఎదగాలి అనే తపన మీకు ప్రతి ఒక్కరికి ఉండాలి, అందరికీ ఉండాలి. ఇది అప్పుడే మనం జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మన యొక్క జీవితంలో ఏది కూడా మనం ఎప్పటికీ సాధించలేం. కాబట్టి ఈ విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలి. మనం ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి కోట్ల ధనాన్ని ఇవ్వడు కదండి. కాబట్టి మన యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించుకోవాలి. ఇక మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు బోలెడున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలను మాత్రమే మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి? వాటిని తప్పకుండా సద్వినియోగం చేసుకోవడం తప్పక చేయాలి, దుర్వినియోగం చేసుకోవద్దు. ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది మన చేతుల్లో ఉంటుంది, ఇది మన చేతుల్లో పని. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యుల యొక్క అలాగే శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా మీకు బాగా దగ్గర వ్యక్తులతో చర్చించుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఏమాత్రం ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించుకోండి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగా పెరగబోతుందనే చెప్పుకోవాలి. అంటే మీపై కొందరు కుట్రలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో చాలామంది ఉన్నారు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు మీరు తప్పక తీసుకోవాలి. అలాగే వచ్చినటువంటి అవకాశాలను విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి. అంతేకాకుండా మీకున్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి మీరు ఎర్రని నీటితో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వలన మీకున్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది. అయితే ప్రతిరోజు చేయనవసరం లేదు. వారానికి ఒకసారి కుదరని వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి నెల అమావాస్యకు గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేసుకోవడం, అలాగే అమావాస్య నాడు ఎర్రని నీటితో దిష్టి తీసేయడం, ఇటువంటివి చేస్తే ఇంటి పరంగా ఏదైనా దృష్టి దోషాలున్నా కూడా అవి కూడా పోతాయి. కాబట్టి మీ జీవితంలో మీరు త్వరగా అభివృద్ధి చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరి అవేంటో కూడా తెలుసుకుందాం. ఈ రాశివారు ప్రతిరోజు శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించి మంత్రాలను, కనకదార స్తోత్రాలని పఠించండి. లక్ష్మీదేవి ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది. గురుగ్రహానికి సంబంధించిన పూజలు, దైవాలను పూజించడం వలన చాలా శుభం కలుగుతుంది. ప్రతి గురువారం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం, విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం వలన మీ జాతకంలో గురుబలం మరింత ఎక్కువగా పెరుగుతుంది. తద్వారా మీకున్న సమస్యలు తొలగిపోయి జ్ఞానం, సంపద, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. వీలైనంత వరకు మీరు ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే గురువారం నాడు పసుపు వస్త్రాలు, శనగలు, పసుపు రంగు పండ్లు లేదా తీపి పదార్థాలను ఎవరికైనా దానం చేయడం చాలా శ్రేష్టం. అలాగే దక్షిణామూర్తి గురువు స్వరూపం కాబట్టి విద్య, జ్ఞానం, ఉన్నత స్థితి కోసం ఈ స్వామిని పూజించండి.
దైవారాధన, మంచి నియమాలు ఈ రాశి వారికి ఆటంకాలు తొలగించి జీవితంలో సుఖ సంతోషాలు, ధనలాభం, వస్తు లాభం, వాహన లాభం లభించేందుకు బాగా ఉపయోగపడతాయి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ రాశివారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎటువంటి ప్రదేశాలకు మీరు వెళ్ళకూడదు, అలాగే ఏ ప్రదేశాల నుండి మీరు వెళ్ళినట్లయితే మీకు ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాల గురించి. మరి ఈ వీడియో నచ్చితే, ఈ వివరణ నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. వీడియోను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.